స్మాల్ సెలబ్రేషన్స్ మీకు తెలుసు కదా, ప్రీవియస్ వీడియో పోస్ట్ చేశాను మా వెడ్డింగ్ యానివర్సరీ అనేసి. సో 15 years కంప్లీట్ అయింది. సో మా వెడ్డింగ్ యానివర్సరీ ఈ ఇయర్ వీకెండ్ వచ్చింది అండ్ సండే కూడాను. సండే 14th అండ్ మండే 15th. మేము మండే ఇద్దరం బిజీ ఉంటాం అనేసి మేము సండేనే సెలబ్రేట్ చేసుకున్నాం. సో సింపుల్గా ఓన్లీ 20 రూపీస్ రిబ్బన్తో డెకరేట్ చేశాను అండ్ ఒక 20 రూపీస్ రోజ్ ఫ్లవర్స్ తెచ్చి డెకరేట్ చేశాను అనమాట. చాలా 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 సింపుల్గా. అండ్ నాకు ఇప్పుడు అనిపించింది, నేను ఇలా చేస్తుంటే నా పిల్లడు అన్నీ స్టిక్ చేసేసాడు. నాకు నెక్స్ట్ టైం నుంచి నాకు చాలా మంచి హెల్ప్గా నా కొడుకున్నాడు అనేసి నాకు అనిపించింది ఇప్పుడు డెకరేట్ చేస్తూ ఉంటే. సో ఈజీగా క్విక్గా చేసేయచ్చు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడాను. ఇవైతే నేను బిగ్ బాస్కెట్ నుంచి బుక్ చేశాను. ఫ్లవర్స్ మరీ వాడిపోయినట్టు ఉన్నాయి, ఎక్కువ పట్టలేదు, చాలా తక్కువ యూజ్ చేశాను. అండ్ క్విక్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అన్ని పనులు కంప్లీట్ చేసుకొని నైట్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సింపుల్గా డిన్నర్ కూడా ఇంట్లోనే కుక్ చేశాను. మా హస్బెండ్ అయితే బఫేకి వెళ్దామని, నాకు ఇష్టం లేదు బయట ఫుడ్ తినడం. సో ఇంట్లోనే నేను సింపుల్గా కుక్ చేసేసాను. చికెన్ చూసారా, పిల్లలకి ఎంత ఇష్టం అవుతుందో. చిన్న సెలబ్రేషన్స్ కానీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మూతి పగలగొట్టాడని నా కొడుకు, అందుకే మూతి ఇలా ఉంది, కొంచెం అంటే వాచినట్టు ఉందనమాట. సో సింపుల్గా వెళ్ళారండి. లాస్ట్ టైం నా బర్త్డేకి తీసుకున్నాను ఈ డ్రెస్, ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. డ్రెస్ పైన ఏదైనా పడుతుందనేసి ముందే క్లాత్ కప్పేసుకున్నాను. ఇలా చికెన్ రోస్ట్ చేసేసి పలావ్ అండ్ వైట్ రైస్ చాలా మంచి కాంబినేషన్. మరీ మండే అస్సలు తినము, మిగిలిన కూడా ఇబ్బంది అనేసి ఓన్లీ 1/2 kg కుక్ చేశాను. మార్నింగ్ నుంచి వంట చేయడము, ఇంట్లో క్లీనింగ్కి సరిపోయింది. ఈవినింగ్ ఇలా చిన్నగా నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి పిల్లాడు చాలా ఎంజాయ్ చేశాడు. సో మా కోసం ఒక 2 hours 3 hours స్పెండ్ చేసామన్నమాట. 15 yearsకి ముందు ఎలా ఉందో అప్పుడు అలా ఇప్పుడు అస్సలు అలా లేదు. అప్పుడు ఏమీ తెలియని అమ్మాయిని ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాం. కానీ అన్నీ తెలుసు అని కాదు, జీవితంలో చాలా అని చెప్పి అన్నీ కంప్లీట్గా నాకే తెలుసు అని కాదు, బట్ బెటర్ అనమాట. 15 years ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్ వర్షన్గానే ఉన్నాను నేను. నాకు నచ్చింది అనమాట. కానీ చాలా సోలోగా 2025 వరకు, 25 అంటే ఒక మే వరకు నా ఫ్యామిలీ లేకుండా ఉన్నాను. 24, 25. సో నాకు చాలా కష్టం అనిపించింది. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఒకే చోట ఉన్నాం కాబట్టి చాలా హ్యాపీ అనమాట. కొన్నిసార్లు అనిపిస్తూ ఉండదు ఇట్లా ఫ్యామిలీకి దూరం ఉండి చాలా కష్టం అని. కానీ ఇప్పుడు ఒకే చోట ఉన్నాం కాబట్టి అదే నాకు బెస్ట్ గిఫ్ట్ అనమాట హస్బెండ్ నుంచి. సో మా హస్బెండ్కి సర్ప్రైజ్ చేద్దామనుకున్నా ఇలా డెకరేట్ చేసి, కానీ తనకు తెలిసిపోయింది. కేక్ చూసేశారు, అన్నీ నేను ఏం ప్లాన్ చేసుకుని అన్నీ మొత్తం తనకి రివీల్ అయిపోయింది అనమాట. అందుకే నేను తనకి సర్ప్రైజ్ ఇవ్వలేకపోయాను. అండ్ నెక్స్ట్ డేకి 15th ఈవినింగ్ 7కి అలా టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్లో మేము ఒక కార్డ్ కూడా పర్చేస్ చేసాము. ఇది ఇయర్ మొత్తం మా కోసం 1 monthలో ఒకసారి పూజ చేస్తారు. ఈ కార్డ్తో ప్రసాదం కూడాను